మేడం ఇప్పుడు తెలంగాణలో ఉన్న సమాజంలో ఇప్పుడున్న జరుగుతున్న పరిస్థితులు చూసుకుంటే కవిత గారు టీఆర్ఎస్ నుంచి ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆమెకి ఏంటంటే అసంతృప్తి కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్లో. ఒక సైడు అన్న రామారావు ఒక సైడు, అండ్ హరీష్ రావు ఒక సైడు, అండ్ సంతోష్ రావు ఒక సైడు, అందరూ పార్టీలో ఆమె మీద కొంచెం కుట్ర చేస్తున్నట్టు వినిపిస్తూ ఉంది. సో ఆమె ఇప్పుడు మనకి రీసెంట్గా జరిగిన ఆమె కేసీఆర్కి రాసిన లెటర్లో కూడా మనం క్లియర్గా చూడొచ్చు. కేటీఆర్కి కవితకి కొంచెం విభేదాలు జరుగుతున్నట్టు కూడా, కవిత మీద కొంచెం కుట్రతోని ఆ కేటీఆర్ ఆ లెటర్ని రిలీజ్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఆమె ఏంటంటే తెలంగాణలో ఉన్న జరుగుతున్న ప్రస్తుత పరిణామాల్లో ఇప్పటి నుంచి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఆమె సొంత కూటమి పెట్టుకోవాలి, సొంత పార్టీ పెట్టుకోవాలి, సొంతంగా ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన అయితే కనిపిస్తూ ఉంది. అదే మేడం, భవిష్యత్తు అంటే ఏం లేదు మేడం. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ అనేది కుక్కలు చింపిన ఇస్రాక్ అయితే అవుతుంది. 4 కుక్కలు చింపింది ఎట్లయితుందో అలా పార్ట్గా విడిపోతుంది. ఎందుకంటే హరీష్ రావు అనే ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ టీఆర్ఎస్లో. ఆయనకు కూడా మంచి సపోర్ట్ ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది ప్రజల్లో. ఆయనకు కూడా రానున్న ఇప్పుడు ప్రీవియస్గా చూసుకుంటే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. తెలంగాణ మూమెంట్ నుంచి కానీ, పార్టీలో కానీ, తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఎలక్షన్లో కానీ హరీష్ రావు అనే ఆయన చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చాలా వరకు టీఆర్ఎస్ పార్టీ గెలవడానికి కారణం హరీష్ రావే. సో ఆయనకి ఇప్పుడు రానున్న రోజుల్లో ఆయనకి ఇంపార్టెన్స్ లేదు. సో హరీష్ రావు కూడా సపరేట్ కూటమిగా చీలిపోతాడు, కవిత కూడా సపరేట్ పార్టీగా చీలిపోతుంది. ఇక్కడ టీఆర్ఎస్లో ఏం జరుగుతుందంటే మొత్తం కేటీఆర్ డామినెన్స్ అనేది నడుస్తుంది. సో కేటీఆర్ అనే ఆయన ఎవరిని ఎదగకుండా అందరినీ తొక్కేసి రానున్న రోజుల్లో ఆయనే సీఎంగా రావాలని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తున్నాడు. సో దాని గురించి వీళ్ళకి అందరికీ నచ్చక, ఎవరికి పడక అందరూ వేరు దారులు చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. సో ఈరోజు కూడా మనం చూసుకుంటే ఈటల రాజేందర్ గారు, హరీష్ రావు గారు కూడా భేటీ అయ్యారు. అది దేని గురించి అంటే రానున్న రోజుల్లో ఈటల రాజేందర్ అనే వ్యక్తి చాలా మంచి పర్సన్ అని మనకి తెలుసు సమాజంలో. టీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణం లాస్ట్ టైం మనం చూసుకుంటే ప్రజల్లో అది మనం చాలా వరకు విన్నాం మేడం. అది ఇప్పుడు కూడా మనం రీసెంట్గా నిన్న న్యూస్లో కూడా చూసాం. కేరళలో ఉన్న లిక్కర్ స్కామ్లో కూడా ఆమె పేరు బయటకు వస్తూ ఉంది. సో ఆమె లిక్కర్ స్కామ్లో ఉన్నట్టు మనం గతంలో కూడా చూసాము. అండ్ గతంలో కూడా ఆమె అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటికి వచ్చిన తరుణంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఆమె ఏం చేసిందంటే వేరు రాష్ట్రాల నుంచి వేరే బినామీల ద్వారా ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఆమెకు హస్తం ఉన్నట్టు ఆమె మీద వార్తలు వచ్చాయి. ఆమె అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఆమెకి ఫ్యూచర్లో టీఆర్ఎస్ పార్టీలో ఆమెకి భవిష్యత్తు లేదు. సో ఇప్పుడున్న తెలంగాణ సమాజంలో ఆమె కూడా బయటికి వచ్చి షర్మిల లాగా అన్నతో విభేదాలు అయ్యి ఫ్యూచర్లో ఆమె సొంత పార్టీ పెట్టుకొని ప్రజల్లో జాగృతి ద్వారా బలంగా వెళ్ళి ఆమె సొంత నిర్ణయాలు, సొంత పార్టీ పెట్టుకోవాలి. అండ్ టీఆర్ఎస్లో ఉన్న కొందరు ఎమ్మెల్యేలని తీసుకొచ్చి కాంగ్రెస్ దగ్గర మంత్రి పదవి అడిగినట్టుగా మనకు కూడా వార్తలు వస్తున్నాయి, న్యూస్లో వస్తున్నాయి. నెక్స్ట్ ఎలక్షన్ వరకు టీఆర్ఎస్ ఉండదు మేడం. ఎందుకంటే అందరూ వేరు పార్టీలుగా చీలిపోతారని నేను అనుకుంటున్నాను. నామరూపాలు లేకపోతే కేసీఆర్ కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే కేసీఆర్కి ఫామ్ హౌస్ నుంచి బయటికి రాక, ప్రజల్లో తిరగక,
ప్రజలకి కేసీఆర్కి సంబంధాలు కోల్పోయినట్టు అండ్ ఫామ్ హౌస్కే పరిమితం అయినట్టు మనకు కనిపిస్తూ ఉంది. అండ్ కేటీఆర్ ప్రజల్లో లేనిపోని వార్తలు చెప్పి ఆ, కేటీఆర్ ముందుకెళ్దామని చూస్తూ ఉన్నాడు, కానీ కేటీఆర్కి అంత స్కోప్ లేదు. సో రానున్న రోజుల్లో మేబీ ఛాన్సెస్ టు బీఆర్ఎస్ బీజేపీ ఆర్ కాంగ్రెస్. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే ఆల్రెడీ అప్పులు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎవరైతే ఉన్నారో ఆయన అప్పులు చేసిన దానికి అప్పులు కడుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ అన్ని పథకాలు చిన్న చిన్నగా మెల్లమెల్లగా ఆ, ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారనే విషయం మనం చూస్తూ ఉన్నాం. సో రానున్న ఇప్పుడు మనకి ఈరోజు కూడా మనకి న్యూస్ వచ్చింది, కవిత ఇంతకుముందు అశోక్ నగర్లో ఉన్న ఆమె పార్టీ ఆఫీస్ని మనకు బంజారా హిల్స్కి మార్చడం జరిగింది. రోజుల్లో కూడా మనకి ఏంటంటే కవిత కూడా సపరేట్ పార్టీ పెట్టుకొని తెలంగాణ ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని ఆమె పార్టీ జాగృతి ద్వారా బలంగా ప్రజల్లోకి వెళ్తుందని మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ ఏపీలో ఏదైతే జరిగిందో జగన్కి షర్మిలాకి ఏదైతే జరిగిందో అదే మనం తెలంగాణలో కూడా ఆశించే అవకాశం ఉంది. అలాగే కేటీఆర్కు కవితకి హరీష్ రావుకి కేటీఆర్కి జరిగే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను.